ఎన్ని రోజుల పాటు అమ్మవారి చరిత్రను మీరు ఆశాంతం విన్నారు, చక్కగా శ్రద్ధగా విన్నారు. 18 రోజుల చరిత్ర, 18 అధ్యాయాల చరిత్రను ఈ 3 రోజుల్లో క్లుప్తంగా కొంచెం మనం చెప్పుకున్నాము. ఎంతో కొంత సముద్రంలో కొన్ని బిందువులు నీళ్లు మనం గ్రహించినట్టుగా కొంత చరిత్రను మనం సంగ్రహంగా తెలుసుకున్నాం. ఎంత భక్తి, ఎంత శ్రద్ధ 3 రోజుల నుంచి చూస్తున్నాను. తల్లుల్ని తండ్రుల్ని అందరినీ కూడా చివరి లైన్ల వరకు కూడా ప్రశాంతంగా చక్కగా మనసును అమ్మవారి పైన లగ్నం చేసి ఉంటున్నారు. ఆహా, ఓహో, ఎంత భక్తులు నాకేమనిపిస్తుందో తెలుసునా? మిమ్మల్ని చూస్తే నాకు పర్మినెంట్గా ఇక్కడే ఉండాలనిపిస్తుంది. కాబట్టి అంత భక్తి, అంత శ్రద్ధతో మీరు అమ్మవారి పైన మనస్సు లగ్నం చేసి చక్కగా అమ్మవారి చరిత్ర విన్నారు. మీ అందరికీ కూడా అష్టైశ్వరి భోగభాగ్యాల అమ్మవారు కలిగించాలని మరొకసారి కోరుకుంటూ ఈ ఆత్మార్పణ సందర్భంగా 3 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని చక్కగా ఏర్పాటు చేసిన శ్రీత గౌరవనీయులు కన్యకా పరమేశ్వరి దేవాలయ కమిటీ వారు, ఆదివాసీ సంఘం ప్రముఖులైన శ్రీ అధ్యక్షుడు వారు కొత్తమాస్ మేహర్ బాబు గారు వేదిక మీదకి రావాల్సిందిగా వారిని దంపతి సమితంగా ఆహ్వానిస్తున్నాం. సెక్రటరీ గారైన శ్రీ కొత్తమాస్ వెంకటప్పయ్య శ్రేష్ఠి గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ప్రెసిడెంట్ గారైన కొత్తూరి వెంకట లక్ష్మీ ప్రసాద్ గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అమ్మ, కార్యక్రమం అయిపోలేదంటూ చెప్పచ్చా? జిలేబీ తింటారా? ఈ 3 రోజుల కార్యక్రమం అమ్మవారి ఆత్మార్పణ దినం అంటే గృహ ప్రవేశం జరిగిన రోజు నుంచి ఈ రోజు వరకు అంటే 3 రోజులు, శుక్రవారం, శని, ఆది, సాయంత్రం పూట 6:30 to 8:30 వరకు శ్రీ వేమా సుబ్రహ్మణ్య గుప్తా గారు బెంగళూరు వారికి చక్కని ప్రవచనాలు అన్నారు. కానీ అప్పుడే అయిపోయింది అనిపిస్తుంది. కానీ గురువు గారిని ఉంచుకుంటే రోజుతో విశేషం చెప్తారు. కానీ వాళ్ళకి చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి ఉండమన్నా కూడా మాకు 5 రోజులు అడిగితే 3 రోజులు ఇచ్చారు. శ్రీ సుబ్రహ్మణ్య గుప్తా గారు ఇప్పటి వరకు 1078 ప్రోగ్రామ్స్ చేశారు. ఇండియాలో భారతదేశం కాకుండా ప్రపంచం మొత్తం 1078 ప్రోగ్రామ్స్ చేశారు. అట్లాగే వీరు వాస్తు జాతకములు బాగా అర్థమైన రీతిలో జరిగినది ఎల్లవేళ అమ్మవారి ఆశీస్సులు కోరుకుంటున్నారు. వాస్తు కూడా బాగా చెప్తారండి, అమ్మవారి జాతకాలు కూడా బాగా చెప్తారు. ఇట్లా సుబ్రహ్మణ్య గుప్తా గారు నిండు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దీవెనలు ఎప్పుడు ఉండాలని మనసా వాచ కోరుకుంటున్నారు. ఇంకా 2 రోజుల కార్యక్రమం పొడిగిద్దామా వద్దా? ఇంతమంది జనం రాలా? మరి జనం తక్కువ ఎవరు రెస్పాన్స్ తీసుకుంటారు? మహిళా సంఘం వాళ్ళు తీసుకుంటారా, పురుష సంఘం వాళ్ళు తీసుకుంటారా? చెప్పండి. మేమేనా? అన్నిటికీ మేమే. 6 వారాలు 7 వారాలు నాకు మేమే, మల్లె పువ్వులు మేమే, చీరలు మేమే. కానీ ఎక్కడైనా చదివిపిస్తే మాత్రం లేడీస్కి ఇచ్చి పంపిస్తారు కానుకలు. అంటే ఇచ్చేది మేము, పుచ్చుకునేది. ఎక్కడైనా అత్తగారికి వెళ్తా అంటారు కానీ మామగారికి వెళ్తామని ఎవరు అంటారు. అన్నిటికీ మీరే. ఇక్కడ మాత్రం మాకు శూన్యం. ఏ రోజు కూడా మామగారికి వెళ్దామని చెప్పడం. అత్తగారికి కదా, కోడమైతే పుట్టింటికి కదా, అమ్మగారికి కదా, అన్నిటికీ మేమే. ఇక్కడికి మేమే. ఇంకా నేను ఇంట్లో వంట కూడా మేమే వండి పెట్టుకోవాలని చెప్పాలి. ముందుగా ఈ కార్యక్రమానికి 3 రోజులు ప్రసాద వితరణ జరిపిన శ్రీ జార్జర్ శివాజీ గారి దంపతులని చాలా నివేదిక రావాల్సిందిగా కోరుతున్నాను. కమిటీ సభ్యులు అందరూ వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం.
సహితాలు లేదు. అందరూ అమ్మవారి బిడ్డలే, అందరూ అమ్మవారి సమానులు. సభ్యులు సత్కారం చేయవలసిందిగా కోరుతున్నాను.